హలో మై బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. అయితే ఈరోజు నేను మా ఫ్రెండ్ కలిసి ఇక్కడ నాకు నియర్ బైలో కుషాయిగూడలో ఉన్న డిమార్ట్కి వెళ్ళినాము. సో డిమార్ట్తో పాటు కొంచెం ముందుకు పోతే ఈసీఏలో ఇండియన్ బజార్ అని చెప్పి ఇంకొక మార్కెట్ కూడా ఉంటుంది, లైక్ ఇంకొక షాప్ కూడా ఉంటుంది. సో అక్కడ కొన్ని వస్తువులు కావాలనుకొని వెళ్ళినా, కాకపోతే నేను అనుకునే మాత్రం నాకు అక్కడ దొరకలేదు. వేరే అవసరం ఉన్నాయి, కొన్ని కొనుక్కొని వచ్చినాను. సో ఏం ఏం తీసుకొచ్చినా అని చెప్పి ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను అనమాట. ఇంకెందుకు లేట్, లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ నేను మీకు నేను కొన్న కప్స్ చూపిస్తా. సో ఇది కప్స్, పిల్లలు మిల్క్ తాగడానికి అని చెప్పేసి కప్స్ కొన్నాను అనమాట. ఈ కప్స్, సో ఇది ఒకటి, ఈ మూడు డిజైన్ ఒకటే కానీ ఇది ప్యాటర్న్ వేరు. అండ్ ఇది ఒకటి. సో పెద్ద సైజ్ కప్స్ ఈ 4 తీసుకున్నాను. డిఫరెంట్ కప్స్ కొనుక్కుంటా ఉంటా, కప్స్ కలెక్షన్ ఇష్టం నాకు. నెక్స్ట్ ఇవి చిన్న సైజ్ కప్స్, చిన్నవి మన కాఫీ టీ తాగుతారు కదా ఆ సైజ్ కప్స్ అనమాట. కలర్ కప్స్, గ్రీన్, బ్రౌన్, రెడ్ అండ్ ఆలివ్ గ్రీన్. సో ఈ టీ కప్స్ ఒక 4 తీసుకున్నా. అండ్ ఒకటి ఈ మగ్ తీసుకున్నాను అనమాట, మార్నింగ్ టైమ్స్లో స్మూదీస్ అవి తాగడానికి ఒక మగ్. అండ్ లెట్ మీ టెల్ యూ ద ప్రైజెస్ ఆల్సో. సో ఈ కప్స్ ఉన్నాయి కదా, వీటి ప్రైజ్ 29 రూపీస్ ఈచ్. ఒక్కటి 29 రూపీస్ మాత్రమే. మిక్కీ డోంట్ మేక్ నాయిస్. ఒక కప్ 29 రూపీస్ మాత్రమే, ఈ 4 కప్స్ పెద్దవి. అండ్ ఈ చిన్న కప్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న కప్స్ ఒకటి 19 రూపీస్ మాత్రమే, ఈచ్ 19 రూపీస్. అండ్ ఈ మగ్ ఉంది కదా, ఈ మగ్ వచ్చేసి మనకి 49 రూపీస్. యాక్చువల్ దీని ఎంఆర్పి వచ్చేసి 75 ఉంది. సో స్పెషల్ ఆఫర్ 49 అనమాట. ఇప్పుడు డిమార్ట్లో కొంచెం సేల్ నడుస్తుంది. సో 49 రూపీస్కి ఈ మగ్. అండ్ ఇంకొకటి, ఇది ఒక్కటి సింగిల్ కప్ తెచ్చుకున్నాను. ఇది ఏంటిదంటే మరి ఈ టీ కప్ సైజ్ అంత చిన్నగా లేకుండా కొంచెం పెద్దగా ఉంటుంది. అండ్ ఈ మిల్క్ మగ్స్ ఏవైతే ఉన్నాయో వాటికంటే కొంచెం సైజ్ చిన్నగా ఉంటుంది. దిస్ ఈస్ పర్ఫెక్ట్ సైజ్ ఫర్ మీ అనమాట. నేను కాఫీ టీలు తాగితే ఇంత సైజులో తాగుతా. ఇది వచ్చేసి ఓన్లీ 39 రూపీస్, ప్లెయిన్ హాఫ్ వైట్ కలర్, 39 రూపీస్. అండ్ ఇంకా 2 జార్స్ కొన్నాను. జార్స్ మసాలా ఇట్లా ఐటమ్స్ ఏవైనా పౌడర్స్ వేసి పెట్టుకోవాలని చెప్పి. అండ్ వన్ మోర్ సజెషన్, ఇట్లాంటి జార్స్కి ఏమవుతుందంటే జార్ వచ్చేసి గ్లాస్ వస్తుంది కానీ మూతలు వచ్చేసి మనకి ఇట్లా ఇన్పై వస్తున్నాయి అనమాట. సో వీటిని ఏంటిదనంటే నా దగ్గర ఆల్రెడీ ఇట్లాంటివి 4 ఉన్నాయి. అయితే ఇవి ఫ్రిడ్జ్లో నేను పౌడర్స్ ఏమైనా వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఏమవుతుందంటే ఈ మూత పెడతాం కదా, ఇక్కడ రస్ట్ వచ్చినట్టు అవుతుంది. తడికి ఫ్రిడ్జ్లో అంతా చల్లగా ఉంటుంది కదా, వాటర్ ఉంటుంది. సో ఇక్కడ రస్ట్ వచ్చినట్టు అవుతుంది అనమాట. సో దీస్ కైండ్ ఆఫ్ జార్స్ అంటే ఏవైతే మూతలు ఇట్లా ఇన్పై వచ్చి ఉంటాయో అవి మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టడానికి సజెస్టబుల్ కాదు. సో బయట పెట్టుకోవడానికి నా దగ్గర ఆల్రెడీ ఒక 4 ఉండే, ఇంకొక 2 అవసరం ఉన్నాయి అని చెప్పి ఇంకొక 2 తెచ్చుకున్నా. ఇంకా నెక్స్ట్ ఇవి. సో ఇవి ఏంటిదనంటే సెట్ 4 ఉండే అనమాట. ఈ జార్ వచ్చేసి ఒకటి 30 రూపీస్. నెక్స్ట్ ఇది ఏంటిదనంటే సెట్ ఉండే అనమాట, 4 బాటిల్స్. ఇవి కూడా యాక్చువల్గా నేను ఇట్లాంటివి చాలా ప్లాస్టిక్వి చూసిన, ఇది ఫస్ట్ టైం నేను ఈ మోడల్లో గ్లాస్ జార్ చూడడము. ఇది ఏంటిదనంటే గ్లాస్ జార్, ఈ మూత వచ్చేసి కొంచెం ప్లాస్టిక్ లాగా ఉంటుంది. సో ఇవి సెట్ ఉండే 4 జార్స్ కలిపేసి 109 అనమాట, 109 రూపీస్ ఉండే. అయితే నాకు 4 అవసరం లేదు. సో నేను 2 తీసుకున్నా. మా ఫ్రెండ్, నాతో పాటు వచ్చిన ఫ్రెండ్, తను 2 తీసుకుంది ఈ సెట్లో. సో ఇవి 2 జార్స్ 109 రూపీస్కి 4 వచ్చినాయి ఇవి. నెక్స్ట్ ఇది ఒక చిన్న బౌల్, గ్లాస్ బౌల్. ఇది కూడా 49 రూపీస్ అని తీసుకున్నా. యాక్చువల్గా ఇది ఎందుకు కొన్నానో, దీంతో నాకు ఏం అవసరమో నాకు కూడా తెలియదు. చూడంగానే క్యూట్గా బాగుంది కదా అని చెప్పి తీసుకున్నాను అంతే. నెక్స్ట్ ఇవేంటిదనంటే టంగ్ క్లీనర్స్.
రాగానే ఇక్కడ నుంచి కట్ చేసేసింది మా చిన్నోడు. ఓకే, దట్స్ ఫైన్. సో ఇవేంటిదంటే పిల్లలకి నార్మల్గా మనం స్టీల్వి కానీ లేకపోతే వేరే వేరే అయితే పిల్లలకి టంగ్ కట్ అవ్వడం అట్లా ఏమైనా జరుగుతుందేమో అన్న భయం ఉంటుంది కదా. సో అట్లా కాకుండా ఇవి వచ్చేసి ప్లాస్టిక్. సో ఇట్లా టంగ్ క్లీన్ చేసుకుంటారు అనమాట. మా ఇద్దరు పిల్లలకు 2. ఇది వచ్చేసి సాల్ట్ వేసుకోవడానికి. ఇవి వచ్చేసి సీలింగ్ క్లిప్స్. సెట్ ఆఫ్ 12 పీసెస్ వచ్చాయి సీలింగ్ క్లిప్స్. ప్రైస్ వచ్చి 59 రూపీస్. 59 రూపీస్కి 12 అంటే సైజెస్ ఉన్నాయి ఇందులో. 4 స్మాల్, 4 మీడియం, 4 బిగ్ సీలింగ్ క్లిప్స్. అంటే మనం సాల్ట్, కారం ఇవన్నీ ప్యాకెట్లోంచి డైరెక్ట్గా మొత్తం కూడా బయట జార్స్లో వేసేయం కదా, హాఫ్ వేసుకుంటాం. మిగతా హాఫ్ దానికి ఇది వేసి గట్టిగా ఎయిర్ టైట్గా సీల్ చేసేయచ్చు అనమాట. అండ్ ఈ టంగ్ క్లీనర్స్ ప్రైస్ వచ్చేసి 35 రూపీస్కి 2. మంచి ఆఫర్ నడుస్తుంది కుషాయిగూడలో. నియర్ బైలో ఉన్న వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు, కుషాయిగూడ డీమార్ట్. నెక్స్ట్ ఇవేంటి అని అంటే లైనర్స్ అనమాట. సో ఫ్రిడ్జ్ లైనర్స్, ఫ్రిడ్జ్లో వేయడానికి అని చెప్పేసి నేను కొత్త లైనర్స్ తీసుకొని వచ్చినాను. ఇది వచ్చేసి మనకి 45 x 150 సెంటీమీటర్స్. ప్రైస్ 119 రూపీస్. ఇవి వచ్చేసి మనకి మైక్రో ఫైబర్ నాప్కిన్స్. కిచెన్లో డైనింగ్ టేబుల్ దగ్గర బెడ్ హ్యాండ్స్ వైప్ చేసుకోవడం కోసం 2. ఇవి 2 తీసుకున్నాం. ఇది వచ్చేసి ఈచ్ 59 రూపీస్. ఈచ్ 59. నెక్స్ట్ కప్స్. ఇవి కూడా కప్సే. ఇది సెట్ అనమాట. సో ఇందాక చూసిన చిన్న కప్స్ ఏమో ఈచ్ 19 రూపీస్ ఉంటాయి కదా, ఇదేమో కంప్లీట్ సెట్ 6 కప్స్ మనకి 99 రూపీస్. మిక్కీ సిజర్స్ తీసుకురా. నైస్, బాగున్నాయి కప్స్. నాకు ఈ ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి అండ్ కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ పడుతుంది. అండ్ ఈ బౌల్స్ మా పిల్లలు స్నాక్స్ అవి తినడానికి యూజ్ అవుతుంది కదా అని 2 బౌల్స్ తీసుకొచ్చినాను. ఇదేమో ఈచ్ 49 రూపీస్. స్మాల్ బౌల్స్. నెక్స్ట్ ఇది వచ్చి మనకు డ్రైనర్. కుకింగ్ చేసుకునేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు అవి వాష్ చేసుకుంటూ ఉంటాం కదా కొంచెం కొంచెం క్వాంటిటీలో. సో దానికి ఇది బాగా యూజ్ అవుతుంది. స్మాల్ డ్రైనర్. దీని ప్రైస్ ఓన్లీ 39 రూపీస్. క్యూట్ ఉంది కదా ఇది. సో ఇప్పటివరకు నేను ఇవన్నీ డిమార్ట్లో కొన్నాను. ఇప్పుడు నెక్స్ట్ ఇండియన్ బజార్ అని చెప్పినాను కదా, ఆ షాప్లో కొన్నవి చూపిస్తాను. అక్కడ నేను బాస్కెట్స్ తీసుకొచ్చినాను మెయిన్లీ. ఎందుకనంటే యూనో కనిపిస్తుంది కదా మీకు, నాకు కబోర్డ్స్ లేవు, ఇట్లా కర్టెన్స్ వేసుకొని మేనేజ్ చేసేస్తున్నాను నేను. అయితే ఏవైతే వార్డ్రోబ్ ఉంటుందో మన బట్టలు మనం ఎక్కడైతే పెట్టుకుంటామో, సో వాటిని నేను సెగ్రిగేట్ చేసుకోవడానికి, లైక్ లెగిన్స్ సపరేట్గా, టీ షర్ట్స్ సపరేట్గా, జిమ్ డ్రెస్సెస్ సపరేట్గా అండ్ కుర్తీస్ సపరేట్గా అట్లా సెగ్రిగేట్ చేసుకోవడం కోసం అని చెప్పేసి బాస్కెట్స్ కొన్నాను అనమాట. స్పెషల్లీ శారీ పెట్టికోట్స్ అయితే నేను ఎక్కడ పడితే అక్కడ ఉంటే నాకు అవసరంకి దొరకట్లేదు. అండ్ వాటికి ఇట్లా మడత పెడుతుంటే నాకు అదేంటో ఆర్గనైజింగ్ అస్సలు కనిపిస్తలేదు. అండ్ అట్లాగే కామన్ బ్లౌజెస్ ఉంటాయి, జనరల్ బ్లౌజెస్ లైక్ బ్లాక్ కలర్, బ్రౌన్ కలర్, గోల్డ్ కలర్ ఇట్లాంటి బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి కూడా బ్లౌజెస్ పెట్టుకోవడానికి కొంచెం ప్రాబ్లం అవుతుంది. నార్మల్గా శారీ పైన మ్యాచింగ్ బ్లౌజ్ అయితేనేమో శారీలోనే ఫోల్డ్ చేసి లేకపోతే శారీలోనే లోపల పెట్టి హ్యాంగర్ పెట్టి పెట్టేస్తాం. కానీ జనరల్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవడానికి నాకు యూజ్ అవుతుందని మెయిన్ శారీ పెట్టికోట్స్ అండ్ ఈ జనరల్ కామన్ బ్లౌజెస్ పెట్టుకోవడం కోసం అని చెప్పేసి ఈ 2 తీసుకున్నాను నేను. అండ్ ఇది యాక్చువల్గా ఇది డీమార్ట్లో కొన్నాను అనమాట. ఇది ఎంత పడింది నాకు? 99 రూపీసే. ఇది వచ్చేసి 115 రూపీస్. ఇది వచ్చేసి 115 రూపీస్. ఇది వచ్చి మనకి 99 రూపీసే పడింది. ఇది డీమార్ట్లో కొన్నాను, ఇది ఇండియన్ బజార్లో కొన్నాను. కాకపోతే దెర్ ఈజ్ అ డిఫరెన్స్ ఇన్ క్వాలిటీ.
నెక్స్ట్ ఇది ఏమో స్పెషల్లీ వార్డ్రోబ్లో పెట్టుకోవడానికి తెచ్చాను. చిన్న చిన్న కర్చీఫ్స్, సాక్సెస్ అట్లాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకొచ్చిన. అండ్ నెక్స్ట్ ఇవి తెచ్చిన. ఇది కూడా 99 రూపీసే. అండ్ నెక్స్ట్ ఇవి అనమాట, డ్రాస్ టైప్లో ఉంటాయి. ఇట్లా పెట్టి మనకి ఈ హ్యాండిల్ వస్తుంది. సో పుల్ అండ్ పుష్ ఈజీగా ఉంటుంది అనమాట వార్డ్రోబ్స్లో పెడితే, షెల్ఫ్స్లలో పెట్టుకుంటే అని చెప్పేసి. సో నా జీన్సెస్ సపరేట్గా, నా టీ షర్ట్స్ సపరేట్గా అండ్ లెగిన్స్ సపరేట్గా ఉంటాయని చెప్పేసి ఈ 3 తెచ్చుకున్నాను నేను. ఇది వచ్చేసి ఈచ్ మనకి 120 రూపీస్. యాక్చువల్గా 134 ఉంది, సేల్లో 120. మనకి ఇచ్చిన ప్రైస్ 120కి ఈచ్. నెక్స్ట్ ఇది తెచ్చుకున్నాను. ఇది చాలా స్ట్రాంగ్. యాక్చువల్గా ఇది అనుకోలేదు తీసుకుంటా అని చెప్పి, కాకపోతే నాకు ఇది చాలా స్ట్రాంగ్గా కనిపించింది. అండ్ ఈ ప్యాటర్న్లో అక్కడ ఇది ఒకటే ఉంది. అది కూడా 119 రూపీస్లోనే. సో చిన్న చిన్న పర్సెస్, చిన్న చిన్న క్లచెస్ నా దగ్గర ఉన్నాయి. అవి దీంట్లో పెట్టి ఆర్గనైజ్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ ఇవి బాటిల్స్. ఇవి మన కలర్ కనిపిస్తున్నాయి కానీ యాక్చువల్గా ఇవి ఏంటిదంటే స్టీల్ బాటిల్స్ అనమాట. స్టీల్ బాటిల్స్ ఇవి నా దగ్గర ఆల్రెడీ ఇవి 2 ఉండే, నాకు నచ్చింది. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుందని ఇంకో 2 తెచ్చుకున్నాను. అండ్ ఎక్కువ హెవీగా కూడా ఉండవు, వెరీ లైట్ వెయిట్. ఇవి కలర్ఫుల్గా, ఇంకా రెడ్, ఇంకొక రెడ్ ఉంది అంతే, బ్లాక్, బ్లూ, రెడ్, ఇట్లా 3 కలర్స్లో ఉండే. సో నా దగ్గర ఆల్రెడీ రెడ్ అండ్ బ్లాక్ ఉంది, మళ్ళీ బ్లాక్ అండ్ బ్లూ తెచ్చుకున్నాను. నెక్స్ట్ ఈ బుట్ట. ఇది మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆనియన్స్ వేసి పెట్టుకోవడానికి, లేకపోతే పొటాటోస్, టొమాటోస్ ఇట్లా వేసుకోవడానికి తెచ్చుకుంటారు. నేనైతే మోస్ట్లీ కిచెన్లో ప్లాస్టిక్ అవాయిడ్ చేయడానికే చూస్తాను అనమాట. సో నేను ఇది తెచ్చుకుంది మాత్రం, మీరు అందరు ఇంతకుముందు పావులాట వీడియోలో చూసిండొచ్చు. మా పిల్లలకి కిచెన్ సెట్ ఉంది, అది అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి వేసేస్తారు, మళ్ళీ దొరకకపోతే ఏడుస్తారు. అందుకే అవి ఏం చేస్తానంటే అన్ని దీంట్లో వేసి పెట్టడానికి, మా పిల్లల కిచెన్ సెట్ ఇందులో వేసేసి ఒక పక్కన పెట్టడానికి ఇది తీసుకొని వచ్చినాను. ఇది ఓన్లీ 100 రూపీస్. 100 రూపీస్ బుట్ట. ఈ బాటిల్ ప్రైస్ చెప్పలేదు కదా, 149. నెక్స్ట్ చాలా నచ్చింది ఇది. రాగానే ఆతుర్త ఆగాక కవర్ అంతా పీకేసి తీసి చూసిన సైజ్ ఎట్లుందని చెప్పి. సో ఇదేంటిదని అంటే మినీ ఆర్గనైజర్ టైప్. ఏంటంటే ఇట్లా ఉంటుంది. సో దీన్ని డ్రావర్స్ లాగా ఇట్లా ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి. సో రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, హ్యాండ్ బ్యాండ్స్, వాచెస్, నెయిల్ పాలిషెస్ ఇట్లా ఏమైనా పెట్టుకోవచ్చు. ఆడపిల్లలకి బాగా యూజ్ ఉంటుంది. నాకు చాలా నచ్చింది. సో నాకు చాలా యూస్ఫుల్ ఇది. సో తీసుకొని వచ్చిన అనమాట. దీని ప్రైస్ వచ్చి 230. అండ్ ఇంకొకటి ఏంటిదనంటే పెద్ద డబ్బా. ఇంత పెద్ద డబ్బా ఎందుకని మా ఫ్రెండ్ నవ్వింది. తిరిపి ఏంటిదనంటే ఇప్పుడు ఇంకా వింటర్ అయిపోవచ్చింది, సమ్మర్ వస్తుంది కదా. సో పిల్లల స్వెటర్స్, నా స్వెటర్, ఉలెన్కి సంబంధించిన, వింటర్ సీజన్కి సంబంధించిన డ్రెస్సెస్ ఏవైతే, నా జర్కిన్స్ అవి ఏవైతే ఉంటాయో అవి ఫోల్డ్ చేసేసి ఇందులో పెట్టుకొని ఒక పక్కన పెట్టేయడానికి ఈ బాక్స్ తెచ్చుకున్నాను అనమాట. డౌటే అన్నీ దీంట్లో సరిపోతాయా లేవా అని చెప్పేసి. హ్యావ్ టు ట్రై. పెద్దగానే ఉంది, కాకపోతే ఉలెన్ ఐటమ్స్ అనేవి చాలా లావు ఉంటాయి కదా, మనకు సరిపోతుందో తెలియదు. ఐ హ్యావ్ టు ట్రై. దానికోసం ఇది తీసుకొచ్చాను. సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఒక బాస్కెట్. ఈ బాస్కెట్ ఎందుకు కొన్నానంటే ఫ్రిడ్జ్లోకి కొన్నాను అనమాట, టొమాటోస్ వేసి పెట్టుకోవడానికి. ఆల్రెడీ ఇప్పుడు బాస్కెట్స్ ఉన్నాయి, కాకపోతే నా దగ్గర రౌండ్ బాస్కెట్స్ వల్ల చాలా స్పేస్ వేస్ట్ అవుతుంది ఫ్రిడ్జెస్లో కానీ వార్డ్రోబ్స్లో ఎక్కడైనా సరే. సో రౌండ్ బాస్కెట్స్ అన్నీ కూడా తీసేసి వాటి ప్లేస్లలో ఇవి పెడుతున్నా. సో ఇది నేను ఫ్రిడ్జ్లో టొమాటోస్ కానీ తీసుకొచ్చినాను అనమాట. టొమాటోస్ వాట్ ఏదైనా సరే వెజిటేబుల్స్ వేసుకోవడానికి ఫ్రిడ్జ్లోకి అని చెప్పి తీసుకొచ్చిన. బికాజ్ ఈ హ్యాండిల్ ఉంది కదా, మనకి పుల్ అండ్ పుష్కి ఈజీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఇవ్వండి ఐటమ్స్ నేను ఈరోజు డీమార్ట్లో అండ్ ఇండియన్ బజార్లో కొనుక్కున్నాను. సో మీకు కూడా ఇందులో ఏవైనా నచ్చి యాక్చువల్గా కప్స్ అండ్ బాస్కెట్స్ ఇంకా వేరే ఐటమ్స్ నాకు అవసరం లేనివి, అంటే ఆల్రెడీ నేను కొనుక్కొని ఇంట్లో ఉన్నవి మంచి ఆఫర్స్ ఉన్నాయి, బట్ నాకు అవసరం లేదు కదా అని చెప్పి నేను తీసుకొచ్చుకోలేదు. సో ఈ నియర్ బైలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే యూ కెన్ ఆల్సో గో గ్రాబ్ దెమ్. ఈ వీడియో మీకు నచ్చిందని నమ్ముతూ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.
బాయ్.